నగర్ ఫస్ట్ లైన్ ఆటోనగర్ కి చివర గడ్డిపాడు గణేష్ నగర్ ప్రజలు నివసిస్తున్న ప్రదేశంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ నడుపుతున్నారని, దానివల్ల ఆ రెండు గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అది అడగడానికి వెళ్లిన సిపిఐ వార్డు సెక్రటరీ చల్లా మరిదాసు ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడారన్నారు. కానీ వాళ్ళు కంపెనీని నడపట్లేదని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. లోపల మొత్తం కూడా కెమికల్ వాసనతో నిండిపోయిందని, ఈ ఫ్యాక్టరీ వెంటనే మూసివేయాలని కమ్యూనిస్ట్ పార్టీ పరంగా చల్లా మరిదాసు కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ గ్రామ ప్రజలు మరియు సిపిఐ సానుభూతి పరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీని ఆటోనగర్లో ప్రజల ప్రాణాలను హరిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీని ఆటోనగర్లో కెమికల్ ఫ్యాక్టరీని ప్రజల ప్రాణాలకు అనుమతి లేకుండా నడుపుతున్న కెమికల్ ఫ్యాక్టరీని చిన్నపిల్లలకి ఆరోగ్యం పాడు చేస్తున్న కెమికల్ ఫ్యాక్టరీని పెద్దవాళ్ళకి ఆరోగ్యం పాడు చేస్తున్న కెమికల్ ఫ్యాక్టరీని యాజమాన్యం ఇమీడియట్ గా జైల్లో వేయాలి. ప్రజల ప్రాణాలతో నడుపుతున్న యాజమాన్యాన్ని జైల్లో వేయాలి. ప్రజల ప్రాణాలని రిస్కులో పెడుతున్న కెమికల్ ఫ్యాక్టరీని ఇమీడియట్ గా ఈ ఆటోనగర్లో అన్అఫీషియల్ గా నడుపుతున్న ఈ కెమికల్ ఫ్యాక్టరీని ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న యాజమాన్యాన్ని వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాము. అలానే చిన్నపిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళడం, అనారోగ్యం పాలే, కనీసం మంచినీళ్ళు కూడా తాగే మంచినీళ్ళు కూడా కల్తీ జరుగుతుంది. ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రతి ఒక్కరు కూడా అంగవైకల్యంతో బాధపడుతున్నారు. చిన్నపిల్లలు అయితే ప్రతి ఒక్క సమస్యతో బాధపడుతున్నారు. అసలు చలి తీవ్రతంగా ఉన్న ప్రదేశంలో ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఈ చలితో కొమ్మక్కయ్యి ప్రజల ప్రాణాలను కూడా హరించే విధంగా ఈ కెమికల్ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. కనుక ఆటోనగర్లో నడుపుతున్న ఈ కెమికల్ ఫ్యాక్టరీని ఇమీడియట్గా మూత మూపించాలని, యాజమాన్యాన్ని ఇమీడియట్గా జైల్లో వేయాలని చెప్పేసి ఈ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం.